ఇప్పుడైనా ఆశించిరావా, ఇప్పుడైనా ఆశించిరావా. వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింప అవతరించి, వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింప అవతరించి, బలియాగమైన ప్రభుయేసుగాక మరి ఎవ్వరైనను కలరా. మనసార యోచించిరావా, మనసార యోచించిరావా. ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచించినావా, ఇప్పుడైనా ఆశించిరావా, ఇప్పుడైనా ఆశించిరావా. నీ దేవుండెవరు, నీ పూజెవ్వరికి, నశించే వెండి బంగారాలకా. నీ దేవుండెవరు, నీ పూజెవ్వరికి, నశించే వెండి బంగారాలకా. నిజ దైవమెవరు, నీ రక్షకుడెవరు, నీవెన్నడైనా తలచావా, నీకున్నలో తిరిగినావా, నీకున్నలో తిరిగినావా. ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచించినావా, ఇప్పుడైనా ఆశించిరావా, ఇప్పుడైనా ఆశించిరావా. కలువరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించింది నీ కొరకే. కలువరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించింది నీ కొరకే. నిన్నెంతగానో ప్రేమించినట్టి నీ దేవుని ప్రేమను గోలన్ మోదంబున రావదేలా, మోదంబున రావదేలా. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యూదా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం 10వ వచనం వరకు వచ్చాం. 11వ వచనమునందు
3 పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఎవరిని గురించి యూదా వ్రాస్తున్నాడు అనగా, దారితప్పిన బోధకులను గూర్చి, అబద్ధ బోధకులను గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పడిపోయిన, చెడిపోయిన వీరి జీవితాలు ఎంత మాత్రమును కూడా భక్తిపరులకు మార్గదర్శకాలు కావు, భక్తిపరులు అంగీకరించదగినవి కావు. అందుచేత వారు ఏ విధంగా చెడిపోయారో బైబిల్ గ్రంథంలో కూడా కనిపించేటువంటి భక్తిహీనులను పోల్చి వీరిని గూర్చి మాట్లాడినాడు యూదా. ఎవరు వీరు అని అనగా, అయ్యో వారికి శ్రమ. ఎవరు వీరు అంటే శ్రమకు పాత్రులైనటువంటి వారు, శ్రమకు మాత్రమే సరిపోయినటువంటి వారు. కారణం ఏమిటి? వారికి ఎందుకు శ్రమ అని అనగా, దేవుని వాక్యం ఇలాగున మనకు తెలియజేస్తూ ఉంది. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి అని వ్రాయబడి ఉంది. వారు కయీను నడిచిన మార్గాన నడిచారు. ప్రియులారా, సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. కయీను మార్గం ఏమిటి అని అనగా, ఆదికాండం 4వ అధ్యాయానికి వెడితే, కయీను వ్యవసాయం చేశాడు. అతని తమ్ముడైన హేబేలు గొర్రెలను కాశాడు. ఆ భూమి మీద ఆనాడు ఉన్నటువంటి అన్నదమ్ములు వీరిద్దరే. వారి తల్లి కనిపిస్తారు, ఆ తర్వాత వీరు కనిపిస్తారు. అనేక మంది ఉండవచ్చు, కానీ వ్రాయబడినటువంటి సంగతులు మాత్రం వీరిని గూర్చియే. కయీను సేద్యం చేసి అందులో నుంచి కొంత ధాన్యం దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడు. అలాగే హేబేలు కూడా తన మందలోని తొలిచూలు వాటిని దేవుని సన్నిధికి అర్పణముగా తీసుకొని వచ్చాడు. దేవుడు కయీను అర్పణమును అంగీకరించలేదు, ఆయన హేబేలు అర్పణమును అంగీకరించాడు. దీనికి కారణం చాలాసార్లు మనం ఇలాగ అనుకుంటాం, హేబేలు యొక్క అర్పణ రక్తతర్పణం, అంచేత దేవుడు దాన్ని అంగీకరించాడు. కయీను యొక్క అర్పణలో రక్తం కనిపించలేదు, అందుకే దేవుడు దాన్ని అంగీకరించలేదు అని. దైవ గ్రంథం చాలా స్పష్టంగా దేవుడు ఎందుకు వారి అర్పణను అంగీకరించాడో అంగీకరించలేదో అనే సంగతిని గూర్చి వివరంగా మనకు చెబుతూ ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుడు మొదట అర్పణమును తీసుకొని వచ్చిన వాడిని లక్ష్య పెట్టలేదు. ఆయన మొదట అర్పణమును కాదు చూసింది, అర్పణమును తీసుకొని వచ్చిన వాడిని చూశాడు. అనగా కయీను తెచ్చిన అర్పణను ఆయన చూడలేదు, కయీనునే చూశాడు ఆయన. కయీనులో ఏం కనిపించింది అని అనగా, దేవుని వాక్యం ఇలాగుని చెబుతుంది, కయీనులో దేవుని పట్ల నిర్లక్ష్యం, కయీనులో దేవుని పట్ల విశ్వాసం, కయీనులో దేవుని పట్ల భయము లేనితనం, ఇవన్నీ కనిపించాయి. అవన్నీ కనిపిస్తే దేవునికి అర్పణ ఎందుకు తెస్తాడండి అని ఒకవేళ ప్రశ్నించుకోవచ్చు మనం. ప్రియులారా, ఒక సంగతిని గుర్తుంచుకోవాలి, ఈ రోజుల్లో భక్తులకు కొదువేమీ లేదండి, కానీ భయభక్తికి కొదవ ఉంది. ఇది ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి మనకు సంక్రమిస్తున్నటువంటి సంకర లక్షణమే. ప్రియులారా, భక్తి జీవితంలో కావలసింది ఆచారాలు కాదు, క్రియలు కాదు. భక్తి జీవితానికి కావలసిన తొలిమెట్టు ఏమిటంటే విశ్వాసం అని దైవ గ్రంథం చెబుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనమునందు, విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం,
విశ్వాసం లేని వాడిని అతని అర్పణను ఆయన అంగీకరించడు. విశ్వాసం కలిగిన వాడిని అతని అర్పణను ఆయన అంగీకరిస్తాడు అని మనం గుర్తుంచుకోవాలి. విశ్వాసం లేని క్రియలు అవి ఎంత త్యాగపూరితమైనప్పటికీ కూడా దేవుడు వాటిని అంగీకరించడు అని మనం గుర్తుంచుకుందాం. ఆయనకు కావలసింది మన అర్పణలు కాదు. ఆయన కావలసింది మొట్టమొదట మన హృదయం, మన జీవితం అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. వారు కయ్యూను మార్గమున నడిచారు. ఈ అబద్ధ బోధకులు, ఈ అబద్ధ ప్రవక్తలు వారు కయ్యూను దారిని అనుసరించారు. ఏమిటి అనంటే, మేము ఎట్లాగైనా బతుకుతాం, దేవుని సేవ చేస్తాం, మేము ఎట్లాగైనా బ్రతుకుతాం, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం, మా పాపంతో దేవునికి సంబంధం లేదు, మా పై వేషంతో దేవునికి సంబంధం లేదు, మేము ఎంతగైనా అలంకరించుకుంటాం, మేము ఎంతగైనా ఏ విధంగానైనా మేము వస్త్రాలు ధరిస్తాం. ఇది దేవుడు చూడడు. దేవుడు ఆంతర్యాన్ని, హృదయాన్ని మాత్రమే చూస్తాడు అనే భావన ఉందే, అది దేవుడు ఒప్పుకోడు. పోనీ దేవుడు హృదయాన్ని చూస్తాడు అంటే హృదయంలో ఏం కనిపిస్తుంది? పైకి నువ్వు ఏమి నెరవేర్చుకుంటున్నావో అదే నీ హృదయంలో కనిపిస్తుంది. పైకి ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అదే నీ హృదయంలో కనిపిస్తుంది. ఎందుకంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి హృదయం నిండిన దానిని బట్టి వస్త్రాలు ధరిస్తాం, హృదయం నిండిన దానిని బట్టి ఆభరణాలు ధరిస్తాం, హృదయం నిండిన దానిని బట్టి మనల్ని మనం తయారవుతాం, హృదయం నిండిన దానిని బట్టి మన పై చర్యలన్నీ కూడా ఉంటాయి అనే సంగతిని మర్చిపోవద్దు. కాబట్టి మనుషులకు చక్కగా కనిపించాలని కోరుకునేటువంటి ఈ తత్వం దేవుడు ఎంతమాత్రం కూడా అంగీకరించాడు. ఎందుకంటే దేవుని సంతోషపెట్టేవాడు మనుషుల్ని ఎందుకు సంతోషపెట్టగలుగుతాడు? అది అసాధ్యం. ఒకే మనిషి ఒకే పర్యాయం ఇద్దరికి దాసులుగా ఉండటం అనేటువంటిది జరగని పని అని ప్రభువే చెప్పాడు. కాబట్టి ఆయన కయ్యూను అర్పణను అంగీకరించకపోవడానికి గల కారణమేమిటి అంటే, కయ్యూను దేవునియందు విశ్వాసం కలిగిన వాడు కాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం ఇలాగున చెబుతూ ఉంది, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించానని. విశ్వాసమును బట్టి కయ్యూను కంటే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించను అని. శ్రేష్టత అనేటువంటిది ప్రాథమికంగా విశ్వాసంలో ఉంది. విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం తర్వాతి శ్రేష్టత. మొదట దేవుడు శ్రేష్టమైనటువంటి అర్పణలను కాదు ఆయన చూసేది. దేవుడు మొదట వ్యక్తి యొక్క భక్తి శ్రేష్టతను, హృదయ శ్రేష్టతను ఆయన చూస్తాడు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. అదే సమయం నందు హృదయం శ్రేష్టంగా ఉంటే అతడు అర్పించేది కూడా శ్రేష్టమైనవిగానే కనిపిస్తాయి అని మనం గుర్తుంచుకోవాలి. హేబేలు యొక్క హృదయం దేవుని యందు విశ్వాసం కలిగింది. కాబట్టి అతడు చేసిన పని ఏమిటి అనగా వాక్యం ఇలాగున చెబుతుంది, అతడు తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తీసుకొని వచ్చెను అనే మాట వ్రాయబడింది. క్రొవ్విన వాటిలో కొన్నిటిని తన మందలోని తొలిచూలు వాటిని తీసుకొని వచ్చాడు. అంచేత దేవుడు అర్పణను అంగీకరించాడు. అంటే అతని విశ్వాసము శ్రేష్టమైనది. అదే సమయమునందు అతని విశ్వాసంతో పాటు అతని క్రియలు కూడా శ్రేష్టమైనవిగా మనకు కనబడుతున్నాయి. ఈ హేతువు చేత దేవుడు ఆ అర్పణను ఆయన అంగీకరించాడు. ధాన్యం ఆయనకి ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? లేవియకాండం 27వ అధ్యాయం 30వ వచనంలో భూధాన్యములోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిట్లో దశమ భాగం యెహోవా సొమ్ము అనే మాట వ్రాయబడి ఉంది. అంటే మనం అర్పించిన వాటిని దేవుడు ఏవైనా సరే ఆయన అంగీకరిస్తాడు. ఆ సంగతిని మనం గుర్తుంచుకుందాం. దేవుడు వాటిని అంగీకరిస్తాడు అనేటువంటి మాట వాస్తవం. కానీ అంగీకరించబడడానికి కావలసినటువంటి, మళ్ళీ మాట గుర్తుంచుకోవాలి, అంగీకరించబడటానికి కావలసినటువంటి విశ్వాసం మనలో ఉండాలి అనే సత్యం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి మనం గ్రహించవలసినటువంటి ప్రాథమిక సత్యం ఏమిటి అనగా, ఆయన మొదట మన విశ్వాసమును చూస్తాడు. మొదట మన జీవితాన్ని ఆయన లక్ష్య పెడతాడు. ఆ తర్వాతనే మనం అర్పించిన అర్పణను ఆయన లక్ష్య పెడతాడు అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. వారు
కయీను మార్గమున నడిచిరి అని. కయీను మార్గం ఇంతటితోనే అంతమైపోయిన మార్గము కాదు, ఇంకా ముందుకు ఉంది. మొదటి విషయం ఏమిటంటే కయీను విశ్వాసం లేనటువంటి వాడు. క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. విశ్వాసం లేని క్రియలు మృతం అని దేవుని వాక్యం చెబుతున్నట్లుగా ఇతడు తన క్రియల మీద ఆధారపడ్డాడు కానీ విశ్వాసాన్ని మరిచిన వాడుగా కనిపిస్తాడు. చాలామంది ఈ రోజుల్లో అట్లాగే బతుకుతూ ఉన్నారు. ఏమని? దేవుడు మన క్రియలను చూస్తాడు, మనం దేవుని కోసం ఎంత పోరాడుతున్నామో అది చూస్తాడు దేవుడు. మనం ఏ తప్పు చేసినా పట్టించుకోడు ఆయన. మనం ఆయన కోసం యోధులంగా పోరాడుతున్నాం కాబట్టి ఆయన మనల్ని పట్టించుకుంటాడు. ఆయన మన సేవను మాత్రమే చూస్తాడు, మన జీవితాన్ని చూడడు. మనం ఏమిస్తున్నామో అదే ఆయన చూస్తాడు, మన జీవితాన్ని ఆయన చూడడు. ఈ రకంగా చాలామంది ఈ దినాల్లో బ్రతుకుతూ ఉన్నారు. ఇది విచారకరమైనటువంటి విషయం. ఇది విచారకరమైన విషయం. చేయగలిగింది ఏమీ లేదు మనము, కానీ విచారకరమైనటువంటి విషయం. ప్రియులారా, బోధించువాడు పరిశుద్ధుడు కాకపోతే అతని బోధ ఎలాగున ఫలిస్తుంది? బోధించువాడు క్రీస్తును అనుసరించకపోతే క్రీస్తు కార్యాలు అతని బోధ ద్వారా ఎలాగున జరుగుతాయి? ఆ దినమున అనేకులు వచ్చి, ప్రభువా నీ నామమున ఇది చేయలేదా అది చేయలేదా అని అంటారు. వారు చేశారు కదా, ఎస్ చేశారు, కానీ ఉపయోగమేముంది? మరి ఆ కార్యాలు ఎలాగ జరిగాయి? ఆయన నామాన్ని బట్టి జరిగాయి. ఆయన నామాన్ని బట్టి జరిగాయి. వీరి గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన నామాన్ని బట్టి జరిగాయి. కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఆయనకే పోతుంది, ఆ కీర్తి ఆయనకే దక్కుతుంది. అలాగే మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటనగా ఆయన వారితో ఇలాగన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమం చేయవారులారా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అక్రమంగా బ్రతుకుతూ క్రమబద్ధమైనటువంటి దేవుని సేవను చేయటం. అర్థమైంది కదా? జీవితమేమో అక్రమం, కానీ క్రమమైనటువంటి దేవుని సేవలో పాలు పొందటం. ఫలితం ఏంటి అంటే వారి జీవితం అక్రమంగా ఉన్నట్లు వారి క్రియలు పరిచర్య కూడా అక్రమంగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను దేవుని కోసం బతుకుతున్నా, నేను తొడగొట్టి సవాల్ చేస్తున్నాను, నేను క్రైస్తవ విరోధులందరినీ కూడా ఓడిస్తున్నాను అంటే కుదరదు. నేనొక్కనే నీ కోసం మిగిలినాను అని పలికిన ఏలియా ఉన్నాడే, ఆయన జీవిత విధానం ఎట్లుందండి? ఏలియా యొక్క జీవిత విధానం ఎట్లుంది? ఆయన దేవుని మాటకు ఎంత విధేయతను చూపించాడు. దేవుడు ఏలియాను ఎంతగా నమ్మాడు. దేవుడు ఏలియాను ఎంతగా నమ్మాడు. ఒక చిన్న ఉదాహరణ గుర్తు చేస్తాను. ఆయన అనగా దేవుడు ఏలియాను సారెపతు విధవరాలి ఇంట పోషించాడు. మీకు గుర్తుంది కదా? ఆవిడకు భర్త లేడు, ఈయనకు భార్య లేదు. ఆవిడకు భర్త లేడు, ఈయనకు భార్య లేదు. తన మనస్సులో కూడా అపరాధ భావాన్ని కలిగిన వాడు కాడు ఏలియా. ఆమెను కనీసం మోహపు చూపుతో కూడా చూచినవాడు కాడు, లేదా గమనించి అయినా చూచినవాడు కాడు. తన కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె అతని దగ్గరకు వచ్చి ఇలాగంటుంది, నా ఇంటికి రానేలా, నా దగ్గరకు వచ్చి నా పాపాన్ని నాకు గుర్తు చేయనేలా. అంటే అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధతలో ఈమె పాపం గుర్తుకొచ్చింది. ఏలియా యొక్క పరిశుద్ధతలో ఈవిడ పాపం గుర్తుకొచ్చింది. అతడు తన కుమారుని బ్రతికించిన తర్వాత నువ్వు నిజముగా దేవుని దాసుడవు, నువ్వు నిజముగా దైవజనుడవు అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. నువ్వు నిజంగా దైవజనుడవు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ధనాన్ని గెలిచిన కొందరు దేవుని దాసులు స్త్రీ చేతులు ఓడిపోతున్నారు. స్త్రీని జయించిన కొందరు దేవుని దాసులు ధనం చేతిలో ఓడిపోతున్నారు. ధనాన్ని స్త్రీని జయించిన దేవుని దాసులు కొందరు కీర్తి చేతులు ఓడిపోతూ ఉన్నారు. కయీను మార్గం ఏంటి? క్రియల మార్గం. నేను ఇచ్చాను, ఆయనకి దశమభాగం ఇచ్చాను, పంటనిచ్చాను, ధాన్యమునిచ్చాను, కాబట్టి దేవుడు నన్ను అంగీకరించాల్సిందే
అనే భావన. ఆయన అంగీకరించడు గాక అంగీకరించడు. ఆ సంగతిని గుర్తుంచుకోవాలి. ఆయన అంగీకరించడు గాక అంగీకరించడు. ఆయన కావలసింది మన పనులు కాదు. కలుగునుగాక అంటే ఇంత కలిగించినవాడు, కలుగునుగాక అని ఇంత కలిగించినవాడు. మనం మన జీవితకాలం అంతా చేసే పనిని ఒక్క మాట చేత ఆయన కలుగజేస్తాడు. మన పనుల మీద ఆయన ఆధారపడతాడా? ఆయనకు కావలసి వస్తే కనుక జీవితాన్ని దేవుడు చూస్తాడు. జీవితాన్ని దేవుడు చూస్తాడు. అంతటితోనే ఆగలేదు. కయ్యను మార్గం ఏంటి అని అనగా, కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖం చిన్నబుచ్చుకనగా అనే మాట వ్రాయబడింది. ఏంటి కయ్యను మార్గం అంటే, జీవితం బాగలేకపోయినా, తన అర్పణ అంగీకరించబడకపోయినప్పుడు అతడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎవరి మీద ముఖం చిన్నబుచ్చుకున్నాడు? దేవుని మీదనే. దేవుని మీదనే. ప్రియులారా, తమకంతా మేలు జరగాలని, తాము కోరుకున్నట్లే జరగాలని, ఆ విధంగా జరగటం వలన దేవుడు గొప్పవాడని కీర్తించే వాళ్ళు చాలామంది కనిపిస్తారు. తమ జీవితంలో ఆ విధంగా జరగకపోతే దూషించే వాళ్ళు చాలామంది కనిపిస్తారు. భక్తి జీవితం అంటే తమ కోసమే అనుకుంటున్నారు. తాము దేవుడి కోసం బతకాలనే భావన విడిచిపెట్టారు. అంచేత జాగ్రత్త పడదాం, జాగ్రత్త పడదాం, జాగ్రత్త పడదాం. ప్రియులారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న సత్యం ఏమిటి అని అనగా, కయ్యను మార్గం, దేవుని మీద కోపడిన మార్గం. నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు అనే మాటను వింటాం కదా. తాను కోపగించి దేవుని కార్యాలను జరిగించలేడు నరుడు. తాను కోపగించి దేవుని నీతిని జరిగించలేడు నరుడు. ఆయనకు విధేయత చూపితేనే తప్ప అవిధేయతలో ఏమీ కనిపించదు. గుర్తుంచుకుందాం ఈ మాట. నిష్ప్రయోజనమైనది దేవునికి దూరం కావడం తప్ప. కయ్యను ముఖం చిన్నబుచ్చుకున్నాడనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుడు అన్నాడు, సత్క్రియ చేస్తే ముఖం ఎత్తుకుంటావు కదా. సత్క్రియ చేయలేదు నువ్వు, అందుకే నీ వాకిట పాపం పొంచి ఉండను. దానికి నీ ఎడల వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలదు. పతనమైనటువంటి జీవితం, పాడైన జీవితం, పాపాన్ని ఏలే జీవితం, పాపాన్ని నిరసించే జీవితం కాదు, పాపంలో నివసించే జీవితం. అంతటితోనే సరిపుచ్చలేదు సుమా. దేవుని వాక్యం మనకి ఇలాగని చెబుతుంది. హేబేలు హంతకుడయ్యాడు. పాపం ఎక్కడికి నడిపించింది? కోపానికి. కోపం ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? హత్యకు. హత్య దేవుని శాపానికి తీసుకొని వెళ్ళింది. ఒక మనిషి తనను తాను తమాయించుకోలేకపోతే, నిదానించుకోలేకపోతే, తనను తాను సంగ్రహించుకోలేకపోతే, దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం ఏంటి అని అంటే, అది కయ్యను మార్గం. దేవుని మీద కోప్పడే మార్గం కయ్యను మార్గం. తన తమ్ముని మీద కోప్పడి అతడు చేసిన పని మనం ఎరుగుదాము. అతన్ని చంపివేసినాడు. ఫలితంగా దైవంలాగా కనిపించే మరో దాన్ని ఆశ్రయించాడు. చాలా విచారకరమైన సంగతి. ఏమిటది? దైవంలాగా కనిపించే మరో దాన్ని అతడు దానికి ఆకర్షించబట్టమేంటి అంటే, తన ఇష్టానుసారమైన జీవితం, నేనేమనుకుంటే అదే అనే జీవితం. చాలా విచారకరమైన సంగతి అండి. ఒక నీతిమంతుణ్ణి చంపిన హంతకుడు కయ్యను. మళ్ళీ మాట చెప్పాలి,
కయీను మార్గం అని యూదా చెప్పడానికి గల కారణం బహుశా అంత్యదినాల్లో దుర్బోధకులు హత్యలకైనా దిగుతారు అని చెప్పడం కాబోలు. ఇప్పటికే చాలామంది దేవుని దాసులు ఆ దారిని విడిచిపెట్టేశారు. కొందరు తమ సొంత జీవితాలను జీవిస్తున్నారు. కొంతమంది లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మనం ఏ విషయంలో బలహీనులుగా కనిపిస్తామో ఆ విషయంలోనే అపవాది మనల్ని పట్టుకుంటాడు, శోధిస్తాడు. జ్ఞాపకం చేసుకుందామండి. కయీను నడిచిన మార్గం ఏమిటి అని అనగా విశ్వాసం లేని మార్గం, క్రియలను మాత్రమే నమ్ముకున్నటువంటి మార్గం. దేవుడు ఈ మార్గాన్ని నిరసించాడు. కయీను మార్గం ఆయనకు అక్కర్లేదు అనేటువంటి విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, జాగ్రత్త పడదాం. దైవ గ్రంథం మనం గుర్తు చేసే సంగతులను విందాం. మనం జాగ్రత్త పడకపోతే ఉగ్రత మన కోసం కాచుకొని ఉంటుంది. దేవుని దాసుడు యూదా చక్కని మాటలను రాశాడు. కయీను మార్గం తనకిష్టమైన మార్గం, దేవునికి ఇష్టమైంది కాదు. కయీను ఈ కారణం చేత తన తమ్ముడైన హేబేలును చంపాడు. హేబేలు మొట్టమొదటి నీతిమంతుడు. నీతిమంతులకు శ్రమలు ఇప్పుడు కాదు, అప్పుడే ప్రారంభమయ్యాయి అనే సంగతిని యూదా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని మన దారిని జాగ్రత్తపరచుకొని ప్రభుకిష్టులుగా బ్రతకాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అలాంటి కృపను ఆయన మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయాజాలి కలిగిన పరలోకమందున మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. మా ప్రియ తండ్రి, మరి మా జీవితంలో మేము మిమ్మల్ని తృణీకరించక మీకు ఇష్టమై జీవించే భాగ్యం మాకు దయచేయండి. భయంతో కూడిన భక్తిని మాకు అనుసరించండి. మీ క్షేమం, శాంతి, సమాధానాలు దయచేసి మహిమను పొందండి. మీ మాటలు విన్న వారందరినీ దర్శించమని అడుగుచు కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు ఆశీర్వదించి వేడుకొనిమాయి. మా ప్రభువు యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.